నిర్వర్తించి ఆ కార్యక్రమంలో భాగంగా ఏ ప్రాంతం అన్నా అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయానికి కానీ పారిశ్రామికంగా రంగాల్లో లాభదాయకంగా ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మెట్ట ప్రాంతంలో అయిన ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 80% కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు ఇక్కడ వ్యవసాయం రైతులు వాళ్ళు సిరులు పండించాలన్నా వాళ్ళ రైతాంగం వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా సాగునీటి అన్నది చాలా ముఖ్యమైన లాభదాయకంగా ఉంటేనే వారికి ఆ వ్యవసాయం అభివృద్ధి అన్నది జరుగుతుంది. సాగునీటి అంటే సాగునీటి ప్రాజెక్టులు, చిన్న తరహా పెద్ద తరహా చెరువులు, బోర్లు అనేవి వారికి ఎంతో అవసరం. ఈరోజు బోర్లు అన్నది మన మెట్ట ప్రాంతంలో చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నా కూడా విద్యుత్ సౌకర్యం సరిగ్గా అందక అవి సరిగ్గా సరఫరా చేయలేకపోతున్నాయి. అందుకని రైతులు ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు మేము ఇక్కడ ఏలేరు ప్రాజెక్టుకి రావడం జరిగింది. ఇది దాదాపు 1991లో ఇది నిర్మాణం పూర్తయింది. దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి ఎన్నో గ్రామాలకి ఈ నీటి సరఫరా, సాగునీటి సరఫరా, త్రాగునీటి, అలాగే విశాఖ పరిశ్రమలకు కూడా నీరు సరఫరా జరుగుతుంది. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నీరు నిల్వ ఉండి ఎప్పుడు ఏలేరు ప్రాజెక్టు నిండుగా ఉండాలి అనే ఉద్దేశంతో పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను అనుసంధానం చేసి ఇక్కడ ఎన్నో వందల కోట్లు పెట్టుబడి పెట్టి దీన్ని ఎత్తిపోతల పథకం అనే దాన్ని గోదావరి జలాలని ఏలేరు ప్రాజెక్టులో అనుసంధానం చేసి ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆ రోజు ప్రతి ఒక్క రైతుకి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా నీరు అందాలి అనే ఒక లక్ష్యంతో ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అన్నది ఎన్నో వందల కోట్లు పెట్టుబడి పెట్టి వెచ్చించి దీన్ని ప్రారంభించారు. అదే ఈరోజు చూస్తుంటే పరిస్థితి, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక గ్రీన్ ట్రిబ్యునల్ ట్యాక్స్ కట్టకుండా ఉంచి దీన్ని ఈరోజు ఇక్కడ ఈ పథకం ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతో అయితే దీన్ని ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలో దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు అది సరిగ్గా రైతులకు సరఫరా అందించలేక దాన్ని పునఃప్రారంభించలేకుండా ట్యాక్సులు కట్టక దాన్ని ఈ రోజు మూసేయడం జరిగింది. మేము ప్రధానంగా ఇక్కడికి వచ్చి డిమాండ్ చేయడం ఏంటంటే ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పునఃప్రారంభించి ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామాలు, ముఖ్యంగా ఈ ఏలేరు ప్రాజెక్టుది ప్రతిపాడు నియోజకవర్గమే కాదు, పక్కనున్న జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గ రైతులకు కూడా నీరు అందించడం జరుగుతుంది. నీరు వారికి కూడా ఎంతో అవసరమైంది. దీన్ని మేము ప్రధాన డిమాండ్ ఈరోజు మేము ఏం చేస్తున్నాం అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీన్ని పథకాన్ని పునఃప్రారంభించి రైతులకి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులకి, ముఖ్యంగా మా ప్రతిపాడు నియోజకవర్గ రైతులకి అందరికీ కూడా ఈ నీటి సరఫరా అందేలా చూడాలి. వారు వ్యవసాయం చేయడానికి భయపడకుండా ధైర్యంగా చేసి వారు సిరులు పండించాలి అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో మేము ఈరోజు ఈ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మేము చంద్రబాబు సాగర్, సుబ్బారెడ్డి సాగర్ కూడా వెళ్ళడం జరిగింది. చంద్రబాబు సాగర్ అంటే 5,000 ఎకరాలకు పైగా రైతులకి నీరుని అందించాలని ఒకే ఒక లక్ష్యంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ సాగర్ నిర్మించడం జరిగింది. ఆయన ఏ లక్ష్యంతో అయితే చేశారో ఈరోజు ఆ లక్ష్యం అన్నది పూర్తిగా పనిచేయట్లేదు. అందరూ చూస్తే అక్కడ ప్రాజెక్ట్ అంటే నిర్మాణం చేశారు, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం, పాలకులు సరిగ్గా దాన్ని అభివృద్ధి చేయక, దాన్ని పట్టించుకోక అలా వదిలేయడం వల్ల ఎందుకు ఏ లక్ష్యంతో చేశారో అది ఉపయోగం లేకుండా అయిపోయింది.